సిద్దిపేటలో బీఆర్ఎస్ కొత్త సర్పంచులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో గ్రామాలు మురికి కుప్పాలుగా మారాయని హరీష్ రావు విమర్శించారు. కేసీఆర్ హయాంలో గ్రామాలకు అవార్డులు వచ్చాయన్నారు. పంచాయతీలకు నిధులు వచ్చేలా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికలు గెలవడం పెద్ద ఛాలెంజ్. మా ఊరిని నాకు కాపాడుతాడు అనేటువంటి ఒక నమ్మకంతో మిమ్మల్ని అందరినీ కూడా వారు గెలిపించుకున్నారు. ఆ నమ్మకాన్ని కాపాడుకోండి. ఆ నమ్మకాన్ని మీరు కాపాడుకోవడంలో నా శాయశక్తుల నా సర్వ శక్తులు ఉపయోగించి నా పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తాను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రామాలను చాలా బాగా అభివృద్ధి చేశారు. ఏ ఊరు చూసినా కూడా ఒక ముత్యంలాగా ఉండే. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడ లేదు, దేశంలో లేదు, ప్రతి పల్లెకు ఒక ట్రాక్టరు, ట్యాంకరు, ట్రైలరు, డోజర్ కూడా ఇచ్చింది కేసీఆర్ గారు మాత్రమే ఇచ్చింది. ఈ భారతదేశంలో ఎక్కడ లేదు. ప్రతి ఊర్లో డంప్ యార్డు, ప్రతి ఊర్లో వైకుంఠధామము, ప్రతి ఊర్లో పల్లె ప్రకృతి వనము, ప్రతి ఇంటికి నల్ల. ఇది ఎక్కడన్నా ఉంది అంటే భారతదేశంలో ఒక తెలంగాణలో మాత్రమే ఉంది. ముత్యాల్లాగా కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలు తయారు చేస్తే రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అవి మురికి కూపాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. అసలు గ్రామాలంటే తెలంగాణ పల్లెలకు దేశంలో అవార్డులు అంటూ ఇస్తే అసలు తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా అవార్డులు ఉండకపోవు. ఇట్లా గ్రామ ఉత్తమ సంసద్ యోజన కింద బెస్ట్ గ్రామాలు ఏవి అని ఒక 10 అవార్డులు దేశంలో ఇస్తే 9 తెలంగాణకి వచ్చినాయి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్లలో అవార్డులన్నీ మాయమైపోయినాయి. ఆదర్శంగా ఉన్న గ్రామాలు అధ్వాన్నంగా మారిపోయినాయి. కేసీఆర్ గారు నెల నెల పల్లె ప్రగతి డబ్బులు గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తుండే. ఊర్లలో ఇబ్బంది ఉండపో పల్లె ప్రగతి డబ్బులు వస్తే. రేవంత్ రెడ్డి వచ్చినాక 2 ఏళ్ళు అసలు గ్రామ పంచాయతీల్ని పట్టించుకోలే, ఎలక్షన్లు పెట్టలే, ఆ పంచాయత్ సెక్రటరీల మీద వదిలేసింది. ఆ పంచాయత్ సెక్రటరీలు కూడా పాపం వాళ్ళకి వచ్చే జీతమే 30,000. అందులోకెళ్ళి వాళ్ళ జేబుల డబ్బులు పెట్టి డీజిల్ పోసుడు, వాళ్ళ జేబుల డబ్బులు పెట్టి వాళ్ళు గ్రామ పంచాయతీలో బుగ్గలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు